ప్రభాస్ సలార్ ఎలా ఉంది అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇది అంటే ఇటీవల కాలంలో 'యానిమల్' అనే సినిమా చూసాం మనం. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసినటువంటి 'యానిమల్'. ఆ సినిమాలో ప్రతి క్యారెక్టరు చాలా ఇంటెన్స్‌తో నడుస్తుంది అనే పద్ధతిలో చెబుతూ చాలా ఎక్సెంట్రిక్‌గా బిహేవ్ చేస్తాయి ప్రతి పాత్ర. అంటే ఉన్మాద స్థితిలో బిహేవ్ చేయటం మనం చూసాం. హీరో పాత్ర పర్టిక్యులర్‌గా. అయితే దాదాపు ఈ సినిమాలో కూడా ప్రభాస్ క్యారెక్టరు అదే ధోరణిలో నడుస్తుంది. కాకపోతే దీని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. ఇది కాన్సార్ అనేటువంటి ఒక లిబరేటెడ్ ఏరియాలో జరిగేటువంటి కథ. ఆ కాన్సార్‌తో రిలేట్ అయి ఉన్నటువంటి కథ. నిజానికి కాన్సార్ అని టైటిల్ కూడా పెట్టొచ్చు దీనికి. కాకపోతే హీరో పేరుతో టైటిల్ ఉండాలి కాబట్టి సలార్ అనేసాడు ఈయన. సలార్ అంటే కమాండర్ అని, లేకపోతే రాజు అని, ఇలా ఏ సెన్స్‌లోనైనా వాడొచ్చు దాన్ని. 2 రాజవంశాల మధ్య ఘర్షణ, అలాగే సామంత రాజులు చక్రవర్తిని పదవీచ్యుతుడిని చేసి తాము అధికారంలోకి రావటానికి కుయుక్తులు పన్నుట, ఇలాంటివి మనం అనేక జానపద చిత్రాల్లో చూసాం. దాదాపు అలాంటి కథనే డిజైన్ చేసుకున్నాడు ఈయన. డిజైన్ చేసుకుని కాన్సార్ అనేటువంటి భారతదేశంలోనే ఒక లిబరేటెడ్ క్రైమ్ సిటీ, లేకపోతే క్రైమ్ వరల్డ్, లేకపోతే క్రైమ్ కాంటినెంట్, ఏ పేరైనా పెట్టుకోవచ్చు దానికి. అదొక లిబరేటెడ్ ఏరియాగా ఉంటుంది. ఆ లిబరేటెడ్ ఏరియా మీద ఎవరు అజమాయిషీ చలాయించాలి, కిస్సా కుర్సీకా, దాని ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే గొడవ. సహజంగానే ఒక సామ్రాజ్యం ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రకరకాల శక్తుల మధ్య ఘర్షణ జరుగుతుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆధిపత్య వర్గంగా వ్యవహరిస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు సామంతులుగా ఉంటారు. ఓడిపోయినంత మాత్రాన ఓటమిని అంగీకరించరు. ఓటమి గెలుపుకి తల్లిగా భావించి తిరిగి గెలవటానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఐక్య సంఘటనలు కడతారు, కుట్రలు పన్నుతారు, కుయుక్తులు చేస్తారు, అంతిమంగా తిరుగుబాట్లు చేస్తారు. ఇది మనకి రాజవంశాల చరిత్ర, అలాగే రాచరికాల చరిత్రలో మనకు చాలా స్పష్టంగా తెలిసిన విషయమే. అదే కంటెంట్ ఉంది ఈ సినిమాలో కూడా, సలార్లో. అంటే ఈ కాన్సార్ అనే ఒక నేర సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవటానికి జగపతి బాబు పోషించినటువంటి క్యారెక్టర్, అది ఇంకొక వంశపు రాజుని చంపి అధికారంలోకి వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత ఈ రాజమన్నార్ అనేటువంటి క్యారెక్టర్ వచ్చిన తర్వాత అవతల వంశాన్ని పూర్తి స్థాయిలో అంటే నిర్మూలన చేసేస్తే, శత్రుశేషం లేకుండా నిర్మూలన చేసేస్తే తన అధికారం అలాగే నడిచిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ఏ రాజు అయినా గురవుతాడు, అలాగే ఇతను గురవుతాడు. అందులో భాగంగానే ఆ రాజవంశాన్ని మాత్రమే కాదు, ఆ వంశాన్ని మొత్తాన్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం తీసుకుంటాడు. కానీ ఆ వంశ ప్రభువు ఎవరినైతే ఇతను చంపేశాడో అతని కొడుకు అక్కడే బతుకుతూ ఉంటాడు. ఇది కూడా మనం అనేక జానపద సినిమాల్లో చూసాం. విఠలాచార్య గారి దర్శకత్వంలో వచ్చిన అనేక జానపద చిత్రాల్లో ఈ తరహా కథ చూసాం మనం. అలా పెరుగుతున్నటువంటి కొడుకుకి, అంటే చనిపోయిన రాజుగారి కొడుకుకి, అలాగే ప్రస్తుత రాజుగారి రెండో భార్య కుమారుడికి మధ్య ఒక స్నేహం కలుస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడే అంత స్నేహబంధం ఉంటుంది. అయితే వీళ్ళిద్దరికీ ఎవరు అంటే ఇతనెవరో అతనికి తెలుసు, అతనెవరో ఇతనికి తెలుసు అని డైరెక్టర్ చెప్తాడు, కానీ చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ తెలుసా తెలియదా అనేది ఇదమిత్తంగా తేల్చడు. కానీ ఇందులో పృథ్వీరాజ్ పోషించినటువంటి క్యారెక్టర్ తనకి తెలుసు, తనకి తన స్నేహితుడు ఎవరు అనేది తెలిసినట్టుగానే
కంక్లూడ్ చేస్తాడు సినిమాని. అంటే ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అనేటువంటి ఫస్ట్ పార్ట్ని అలా కంక్లూడ్ చేస్తాడు. అలాగే ప్రభాస్ పోషించినటువంటి దేవా క్యారెక్టర్కి కూడా ఈ విషయం తెలుసు. అంటే తన తండ్రిని చంపి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కాన్సార్ని ఏలుతున్నటువంటి వాళ్ళు, ఈ సామ్రాజ్యానికి నిజమైన వారసుడు తానే అనే విషయం, అలాగే తన వంశీకుల్ని ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మూలించడం కోసం ఒక యుద్ధం జరిగింది, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి, తన తల్లి అందుకోసమే ఈ సామ్రాజ్యానికి దూరంగా బతుకుతోంది కాబట్టి తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎటువంటి కావేశాలకి లోను కాకుండా చాలా అంటే తల్లి మాట జవదాటని బిడ్డగా ఉంటూనే, అలాగే తన తండ్రి మరణానికి తన వంశ నిర్మూలనకి చేసినటువంటి ప్రయత్నానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి కార్యక్రమం కూడా అతనిలో ఎక్కడో అంతర్లీనంగా ఉంది. అందులో భాగంగానే తిరిగి కాన్సార్కి వచ్చాడు. కాబట్టి ఇద్దరు స్నేహితుల మధ్య ఏం జరగబోతోంది అనేది సెకండ్ పార్ట్లో చూడండి అని ఫస్ట్ పార్ట్ని కంక్లూడ్ చేస్తాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్టే. నిజంగా వీళ్ళిద్దరూ కుట్రపూరితంగానే స్నేహితులయ్యారా, వీళ్ళ స్నేహం వెనకాల కుట్ర కోణం ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ చూడాలి. అయితే ఈ ఫస్ట్ పార్ట్ అంతా కూడా రకరకాల క్యారెక్టర్స్, అంటే ఈ కాన్సార్ చక్రవర్తి కింద ఉన్నటువంటి సామంత రాజులు, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయటం కోసం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక విచిత్రమైనటువంటి పేరు, విచిత్రమైనటువంటి ఆహార్యము, విచిత్రమైనటువంటి మేనరిజం, ఇలా ఒక కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళటానికి ప్రశాంత్ నీల్ చాలా కృషి చేశాడు. దానికి సంబంధించి చాలా కసరత్తు చేశాడు. కానీ ఎమోషనల్గా సన్నివేశాలని నడిపే ప్రయత్నం, అంటే డ్రమటైజ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. పర్టికులర్గా ఒక అమ్మాయిని, ఒక చిన్న పిల్లని విలన్స్ రేప్ చేయడానికి తీసుకెళ్ళేటప్పుడు ప్రభాస్ అడ్డుకునేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సీన్ని చాలా ఎమోషనల్గా నడిపాడు. అయితే ఇదే క్రమంలో ఈ కార్యక్రమాలన్నిటికీ మూల సూత్రధారిగా నిలిచినటువంటి వ్యక్తి తల నరికేస్తాడు ఇతను. ఆ షాట్ ఇంకా ప్రభావవంతంగా తీయచ్చు, ఇంకా థియేటర్ని ఎమోషనలైజ్ చేసే పద్ధతిలో నడపచ్చు ఆ సీన్ని. బాహుబలిలో కూడా అలాంటి సీన్ ఉంటుంది, అలా తల నరికే షాట్ ఒకటి. దాన్ని రాజమౌళి చాలా ఎమోషనల్గా తీశాడు. అలాంటి అవకాశమే ఉంది ఇక్కడ. ఇలాంటి 2-3 చోట్ల లూజ్గా వదిలేశాడు. కానీ టోటల్గా సినిమాలో విపరీతమైన వైలెన్స్ ఉంది, యానిమల్ సినిమాలో ఉన్నట్టే. అయితే యానిమల్ సినిమాలో ఇంటెన్స్గా చెబుతూ అతను మానవ సంబంధాల్లోకి జ్వరబడి తనదైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు సందీప్. అలాంటి ప్రయత్నాలు ఈ సినిమాలో లేవు. కంపారిటివ్గా యానిమల్తో పోలిస్తే ఆ కోణంలో ఇది బెటర్ సినిమా అని చెప్పొచ్చు. కానీ మేకింగ్ సైడు, టేకింగ్ సైడు, కాన్సెప్ట్ డిజైనింగ్ సైడు ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ కంటే కూడా సందీప్ వంగానే బెటర్గా వెళ్ళాడు అని చెప్పక తప్పదు. కాబట్టి ఇది యానిమల్ని క్రాస్ చేస్తుందా, యానిమల్ని రీచ్ అవుతుందా, అది 1000 కోట్లు దాటి పెడుతోంది సినిమా. ఇది దాన్ని క్రాస్ చేస్తుందా అనేది, అంటే ప్రశాంత్ నీల్ ఇద్దరికీ పాన్ ఇండియా మార్కెట్లో ఒక మంచి ఇమేజ్ ఉంది. రెండవది ఆల్రెడీ తన రికార్డును బద్దలు కొట్టడం కోసమే ప్రభాస్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందంటే 1500 కోట్లతో ఉన్నటువంటి బాహుబలి రికార్డును కొట్టడం అనేది కార్యక్రమం. దాన్ని ఛేదించగలదా ఈ సినిమా అనేది అయితే కొంత డౌటే. యానిమల్ రేంజ్కి వెడుతుందా అనేది చూడాలి. ఇప్పుడు అంటే డివైడ్ టాక్తో నడుస్తోంది సినిమా. డివైడ్ టాక్తో నడవటానికి కారణం ఏంటంటే